ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అయతుల్లా అలీ ఖమేనీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈయన జూలై 19, 1939లో ఇరాన్లోని మషీదా నగరంలో జన్మించారు. ఒక మతపరమైన కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుంచే ఇస్లామిక్ చదువు పైన ఈయన పట్టు సాధించారు. ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ అయిన అయతుల్లా ఖొమేనీ దగ్గరే ఇతను శిశువుగా చేరారు. అక్కడి నుంచి ఆయన జీవితం మలుపు తిరిగింది. 1960లో అప్పటి ఇరాన్ పాలకుడైన షా పాలనకు వ్యతిరేకంగా ఖమేనీ గట్టిగా పోరాడారు. ఆ టైంలో ఆయన ఎన్నోసార్లు జైలుకు కూడా వెళ్లారు. చిత్రహింసలు కూడా అనుభవించారు. కానీ ఎక్కడా తగ్గేదే లేదన్నట్లుగా పోరాడి 1979లో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్గా మారడంలో అతను కీలక పాత్ర పోషించారు. 1981 నుంచి 1989 వరకు ఆయన ఇరాన్ 3వ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇరాన్ యుద్ధ సమయంలో దేశాన్ని నడిపించడంలో ముఖ్య పాత్ర పోషించారు. 1989లో అయతుల్లా ఖొమేనీ మరణించిన తరువాత అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్గా ఎంపికయ్యారు. ఇరాన్ పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికా మరియు ఇజ్రాయెల్ పట్ల ఇతను కఠినంగా ఉండేవారు. అంటే వారితో చర్చలు జరపడానికి కానీ షరతులకు లొంగిపోవడానికి కానీ ఆయన అసలు ఇష్టపడేవారు కాదు. ఇరాన్ ముఖ్యంగా అణుబాంబుల కార్యక్రమం మరియు స్వయం సమృద్ధికి ఆయన బలంగా సమర్థిస్తారు. 1981లో జరిగిన ఒక బాంబు దాడిలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఆయన కుడి చెయ్య పక్షవాతానికి గురైంది. అలీ ఖమేనీ ఇరాన్ చరిత్రలోనే ఒక అత్యంత శక్తివంతమైన నాయకుడిగా పేరు పొందారు.